దాశరథి శతకం 93వ పద్యం. సిరిగల నాడు మైమరిచి చిక్కినవాడు తలంచి పుణ్యముల్ పొరి పొరి చెయ్యనైతినని పొక్కిన గల్గునే గాలి చిచ్చుపై కెరలిన వేళ తప్పికొని కీడ్పడు వేళ జలంబు కోరి తత్తరములరగా త్రవినంగలదే దాశరథి కరుణాపయోనిధి. ఐశ్వర్యములలో తులతోగునాడు నేనే గొప్పవాడిని అని విర్రవీగి నిన్నే మరచితిని. దరిద్ర దేవతలకు బానిసనైతిని. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? నీటి కోసం బావిని ముందు త్రవ్వవలనే కాని అగ్నిజ్వాలలు లేచినప్పుడు దాహంతో ఉన్నప్పుడో కాదు కదా. అట్టి నన్ను కాపాడవయ్యా దేవదేవా ఆశ్రితవత్సల. దాశరథి కరుణాపయోనిధి. 94వ పద్యం. జీవనమింక వంకమున చిక్కిన మీను చెలింపకెంతయున్ దావున నిలిచి జీవనముత్తద్దయు కోరు విదంబు చొప్పండందావలమైన దాని గురితప్పని వాడు తరించువాడయా తావక భక్తి యోగమున. దాశరథి కరుణాపయోనిధి. చెరువు ఎండిపోయి బురద బయటపడినా కూడా అందులోనే నీటిని కోరుకుని చేప మాదిరిగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినను నిన్ను విడవలేక కొల్చువానిని నీవు వదిలిపెట్టవు. దాశరథి కరుణాపయోనిధి. 95వ పద్యం. సరసుని మానసంబు సరసజ్ఞుడెరుంగును ముష్కరాదముండెరి గ్రహించువాడే కొలనేక నివాసముగాగా దర్తురం పరయగ నేర్చునెట్లు వికసాబ్జ మరంద రసైక సారభోత్కరము మిలింద ముందు క్రియ. దాశరథి కరుణాపయోనిధి. రసజ్ఞుని మనసు రసజ్ఞుడే గ్రహింపగలడు. కొలనులోనే నివసించు కప్ప ఆ కొలనులోని కమలం యొక్క తేనె గ్రహించలేనట్లే మూఢుడైన నీచుడు రసజ్ఞుని ఊహ తెలుసుకొనలేడు. దాశరథి కరుణాపయోనిధి. 96వ పద్యం. నోచిన తల్లిదండ్రికి తనూభవుడొక్కడే చాలు మేటిచే చాచనివాడు వేరొకడు చాచిన లేదనకిచ్చువాడు నోరార నిజంబగాని పలుకాడనివాడు రణంబులోన మేం దాచనివాడు. భద్రగిరి. దాశరథి కరుణాపయోనిధి. తల్లిదండ్రుల పూర్వజన్మ పుణ్యఫలము వలన ఎవరినీ యాచించకుండా అడిగిన వారికి లేదనకుండా అసత్యము పలుకక యుద్ధరంగమున జంకక నుండు గుణవంతుడైన ఒక పుత్రుడు పుట్టిన తల్లిదండ్రులకే కాక వంశములకే నీ వలన ఖ్యాతి తేగలడు. దాశరథి కరుణాపయోనిధి. జై శ్రీరామ్.